తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రవక్తలు ఎందుకుంటారంటే జరగబోయేటి ముందుగానే చెప్పేస్తారు. అది ప్రవక్తలు అనమాట. మనకు బైబిల్లో చాలామంది ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనేసి ఉన్నారనమాట. వాళ్ళు చెప్పిన యొక్క ఆ యొక్క ప్రవచనం అనేది అప్పుడే అంటే వాళ్ళు చెప్తారన్నమాట కొన్ని ఏళ్ళకి జరుగుతుంది అనేసి. అది కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కూడా అవి పొంగిపోవన్నమాట. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడతారనమాట. ఆ విధంగా ఇప్పుడు మనకు ఎస్కేలు వీళ్ళందరూ ఎప్పుడో మాట్లాడారు. ఆ ఇజ్రాయెల్ దేశము అంటే ఇజ్రాయెల్ దేశం 2000 సంవత్సరాల పైన లేకుండా ఉండింది. అది మళ్ళీ వస్తుంది. వాళ్ళు ఇజ్రాయెల్ దేశం ఒకటి అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు రాజ్యం వెళ్తారు, వాళ్ళు శక్తివంతులు అవుతారు. ఇటువంటి ప్రొఫెసీ అంటే ఈ ప్రవచనాలన్నీ కూడా ఇప్పుడు నిలబెడుతున్నాయి. అంటే ఆ రోజుల్లో వాళ్ళు నమ్మకుండా ఉంటే కన్నా అవన్నీ మనకు ఈరోజు తెలిసేది కాదు. వాళ్ళు చనిపోయినారు. అయినా కానీ ఇప్పుడు మనము అవన్నీ చూస్తున్నాం. ప్రాఫెసీ అనేది ప్రవక్త గారు కిమ్హామ్ గారు ఇంతకుముందు మా ఇంట్లోనే ఒకసారి తెల్లారుజామున ఎక్కడో బయటికి పోవాలనేసి వచ్చినాడు అనమాట. పొద్దున్నే వచ్చేసి మా ఇంట్లో ప్రేయర్ చేస్తుంటే సడన్గా 5:30, 6 అవుతుంది. ఆ మధ్యలో నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది అనేసి ఆ లైవ్లో చెప్తాను అనమాట. ఏమని చెప్తున్నా అంటే మంటలు కనిపిస్తున్నాయి, జంతువులు చనిపోతున్నాయి, అడవిలో మొత్తం అంతా మనుషులు ఎంత కాలిపోతున్నారు అనేసి ఒక ప్రవచనం చెప్పినాడు అనమాట. ఇది ఏదో మామూలు అనుకున్నాం కానీ 2 రోజులకే ఆస్ట్రేలియా దేశంలో వైల్డ్ ఫైర్ వచ్చింది అనమాట. వచ్చేసి చాలా మొత్తం అన్నీ కాలిపోయినాయి అనమాట. ఆ విధంగానే ప్రొద్దుటూరులో ఒకసారి ఇట్లనే ప్రేయర్ చేస్తుంటే కదా జనులకు మనుషులకి ఇబ్బంది వస్తుంది. బయటికి పోయి అన్నం బియ్యం కూడా కొనుక్కోలేరు, ఏమి సామాన్లు కూడా తిరగలేరు అనేసి చెప్పాడు అనమాట. ఇదే నేను ఎట్లా చెప్తాను అనేసి అనుకుంటే లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటిస్తాను ఎవరు తిరగలే. బియ్యం తెచ్చుకునేదానికి, అన్నం తెచ్చుకునేదానికి, లేదా నీళ్ళు తెచ్చుకునేదానికి, ఏ దానికి కూడా పోయేదానికి. అంటే ప్రాఫెసీ అంటే ఆ మాదిరిగా అంటారు అనమాట. అంటే దేవుడి పరిశుద్ధాత్మలో నడిపించి చెప్తాడు ప్రవక్తల ద్వారా. దాన్ని మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఇటువంటి ప్రవక్తలు చాలా అరుదుగా ఉంటారు. మనకు కలిగిన అదృష్టం కొద్దీ మనకు దొరికినాడు కాబట్టి మనల్ని ఆయన గౌరవించి ఆయన మంచి వాక్యానుసారంగా మంచి వాక్యాన్ని చెప్తాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని మన ప్రవక్త కిమ్హామ్ గారికి అందజేస్తున్నారు. అలాగే ఈరోజు పాస్టింగ్ గారు లేకపోతే కల్లా పోస్ట్ సార్కి వచ్చింది. ఓకే, అయినప్పటికీ కూడా చెప్పాడు, నాకు తెలియదు బ్రదర్ అలాగే నడిపించడం. ఏది కూడా పుట్టగా నేర్చుకోము. సమయాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే సో ఇంత మంచి అవకాశంలో మరి మనం వాడబడ్డాం. దాన్ని బట్టి ప్రభావం మంచి కలుగుతుంది. ఓకే, మంచిది. వాక్యం పోయే ముందు నాకు ఒకటి ఇక్కడ ఈ కెమెరా పెట్టి నేను ముందుకు వస్తున్న సమయంలో నాకు మీ వల్ల వచ్చిన వాళ్ళలో ఒకటి గుండె నొప్పి కాదు కానీ గుండె చుట్టూరు కూడా అంటే బాడీ లోపల చుట్టూరు కూడా ఒత్తుకున్నట్టుగా ఆ యొక్క బాధ అనేది నేను చూస్తున్నమాట. ఎవరికి ఉందో అది నాకు తెలిస్తే నేను ప్రార్థన చేస్తాను. అది బయట కాదు లోపల వచ్చినట్టుగా ఆ యొక్క బాధ అనిపిస్తున్నారు గుండె చుట్టూరు కూడా. అది గుండె అయితే నొప్పి కాదు, అది ఒక విధంగా గట్టి బాడీని ఎట్టయితే లోపల ఎముకలు మొత్తం ఊపిరాడకుండా ఉంటుందో అలాగుంటూ ఒక నేను చూస్తున్నాను. అలాగే ఓకే, మంచిది. నీకు నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా నేను పోయేటప్పుడు ప్రార్థన చేస్తాను. ఇది ఏంటంటే ఇది బాగా సీరియర్ గురించి ఆ ఇబ్బంది పడుతున్నారు లోపలలోనే. బయట కాదు, బయట బాగానే ఉంటుంది. లోపల అయితే కనుక ఆ నొప్పి అయితే నేను చూస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా చెప్పమని చెప్తున్నాడు. అది కాదు సార్, మామూలు ప్రార్థన చేసుకున్నప్పుడు అది కాదు. హల్లెలూయా. ఓకే, మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడికి మొదటిగా అనేక మంది వచ్చినప్పుడు కూడా తర్వాత ఎందుకు వచ్చి వెళ్ళిపోతారంటే మనకు వాక్యంలోనే యేసుక్రీస్తు వారే మత్తయి సువార్త 3వ అధ్యాయం చెప్తాడు. 4 విత్తనాల గురించి చెప్తూ, 1 త్రోవ పక్కబడింది, 2 మొండ్ల పొదలో పడింది, మరియు రాతి నేల మీద పడింది,
4వ వచ్చేకల్లా మంచి నేల మీద పడి మరి సాగు చేయబడింది. సో ఇలాగ 3 వ్యక్తులు కనుక వస్తే దేవుని సన్నిధికి 3 వెళ్ళిపోతూ ఉంటారు, ఒకరు మాత్రం మిగులుతారు. హల్లెలూయా. 40 మంది వస్తే అవునా 10 మంది మిగులుతారు, అవునా 30 మంది వెళ్ళిపోతారు. 100 మంది వస్తే 70 మంది వెళ్తారు, అవునా. సో 20% మాత్రం మిగులుతారు. సో ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. లేదు గుంపులు ఇప్పుడే అవుతారంటే కనుక అది మనకి అంత శ్రేష్టమైంది కాదు అని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ వచ్చాను, చూశాను చాలా సందర్భాల్లో. అయితే ఇప్పుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సిద్ధపడాలండి, సిద్ధపడాలి. ఎందుకంటే ట్రైనింగ్లో అవునా ఎగ్జామ్స్ అనేక వేల లక్షల మంది రాస్తారు, అందులో కొంతమందికి మాత్రమే అవునా మరి అందులో వేలుగులో వచ్చిన తీసుకొచ్చి ఆ కొంతమందిలో మళ్ళీ గ్రేడ్ చేయడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ పెడుతుంటారు అన్నమాట. అందులో ఉత్తీర్ణ పొందిన వాళ్ళు చివరికి వచ్చేకల్లా లక్షల మంది పెడితే నాకు తెలిసి 10 సంఖ్యలో కూడా జాబ్లలో స్థిరపడలేదు. ఇక్కడ కూడా అంతే, శరీరసారంగా జీవించే వ్యక్తులకి అలా ఉంటే ఇక ఆత్మలోకంలో పరలోక రాజ్యానికి సంబంధించి సిద్ధపడే వాళ్ళకి ఇక ఎంత ట్రైనింగ్ కూడా చూడండి కదా. ఇదేదో వచ్చి స్వస్థ విడుదల కేవలము మనకి మేలు దొరుకుతాయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దాని తర్వాత జరగబోయేది గొప్ప మేలుకరమైన ఆత్మీయ జీవితం అన్నమాట. హల్లెలూయా. అయితే మనకి ఒకసారి బైబిల్ చూసుకుంటే కనుక శరీరసారంగా మొదటిగా ఏది జరిగినట్లేదు, అవునా. అందుకే దీన్ని మరి పౌలు తెలుసుకొని మొట్టమొదటిసారి డైరెక్ట్గా ప్రకటిస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడం రాయబడింది. అంటే దేవుడు క్రీస్తునందు చనిపోయి లేచి మృత్యుంజయ ఆయన యందు మనకు పరలోకంలో సంబంధించిన విషయాలలో చాలా ఉన్నాయి. వాటిని ఎలా ఇచ్చాడంటే ఆత్మ సంబంధంగానే ఇచ్చాడు. హల్లెలూయా. అది ఆల్రెడీ ఇచ్చేసాడు, అది నువ్వు తీసుకోవాల్సిందే. అయితే విషయం ఏంటంటే ఆత్మ సంబంధంగా తీసుకున్నంత వరకు శరీర సంబంధాలే చూస్తాం. అంటే భార్య భర్త, అవునా తల్లి పెద్దలు, అవునా అత్త కోడలు, అవునా తండ్రి కొడుకు, అదన్నా తమ్ముళ్ళు, ఇలాంటి గొడవలు చూస్తూ ఉంటాం. లేకపోతే పక్క వాళ్ళ కొడుకు వాళ్ళతో గొడవలు చూస్తూ ఉంటాం, లేకపోతే పొలం దగ్గర గొడవలు చూస్తూ ఉంటాం, జాబ్స్లో కొలీగ్స్ దగ్గర మరి ఆ గొడవలు చూస్తూ ఉంటాం, రాజకీయంలో అవునా ఇరువురు పార్టీల వల్ల వేరు పార్టీల వల్ల అవునా గొడవలు చూస్తూ ఉంటాం. కానీ ఇది అలా ఉండదు. హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా అవునా ఒక వ్యక్తికి సంబంధించిన యుద్ధం కానే కాదు, ఒక భర్తకు సంబంధించిన యుద్ధం కానే కాదు, ఒక కొలికి సంబంధించిన యుద్ధం కానే కాదు, ఒక పక్కింటి వాడికి సంబంధించిన యుద్ధం కానే కాదు, ఒక పొలం దగ్గర పక్క వ్యవసాయదారుడికి సంబంధించిన యుద్ధం కానే కాదు. ఎలా ఉండదంటే ఆత్మ సంబంధంగానే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాటలు గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి ఎప్పుడు కూడా వ్యతిరేకం. ఎందుకంటే బైబిల్లో దావీదు అనే ఒక వ్యక్తిని తీసుకుంటే మహారాజుని, అతను మొదటిగా యెషయా కుమారులు మరి 8వ సూరవాడు. మరి సౌలు రాజుగా స్థిరపడిపోయే సమయంలో 2 విషయాల్లో సమూయేలు మాట వినడు, ప్రవక్త చెప్పిన మాట. తర్వాత దేవుడే ఎన్నుకొని మరి బెత్లెహేంకి వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని నేను ఎన్నుకున్నాను, ఆయన నా హృదయానుసారుడు అని చెప్పి అతను అభిషేకించేటప్పుడు తైలపుని తీసుకుని బలియాత్ర కోసము యెషయాని పిలుస్తాడు. మొదట పెద్దవాడు వచ్చినప్పుడు ఇతనేమో అనుకుంటాడు, ఎందుకంటే అతను అందరికన్నా 6 అడుగులు ఉంటాడు, ఎత్తరి. సో అజానుభావుడుగా ఉన్నప్పుడు అతను చూసి ఇతనే దేవుడు అనుకోవడం పెట్టంటే మరి దేవుడు ఏమంటాడంటే సమయంలోని మనుషులు లక్ష్య పెట్టి వాటిని నేను లక్ష్య పెట్టను. మనుషులు బయట స్వరూపాన్ని చూసి లక్ష్య పెడతారు, నేను అంతరంగంలో చూసి లక్ష్య పెడతానని చెప్పేసి చివరిగా దావీదు మరి అడవిలో గొర్రెలు కాస్తున్న సమయంలో పిలిపించుకొని మరి అతను అభిషేకిస్తాడు. విషయం ఏంటంటే దావీదు అరణ్యంలో గొర్రెలు కాస్తూ ప్రార్థన చేసినంత వరకు ఇబ్బంది లేదు. గొర్రెలు నెమ్మది కాస్తుంటాడు, సమయానికి భోజనం వస్తుంది, భోజనం తింటాడు, వాటి కాల్చి నిద్రపోతుంటాడు. కానీ ఎప్పుడైతే సమయంలో ప్రవక్త పిలిచి అతని పైన తైలపు గుడి తీసుకొని ఆ తైలం పోసినప్పుడు పరిశుద్ధాత్మ బలంగా నింపబడిన తర్వాత జరిగిన సందర్భము ఎప్పుడు చెప్తున్నాడంటే తన యొక్క సహోదరులు యుద్ధంలో ఉన్నారని, ఫిలిష్తీయులు యుద్ధం చేస్తున్నారని చెప్పేసి మరి తండ్రి చేత పంపడతాడు దావీదు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి అక్కడ ఎదురు మరి శత్రువుగా ఉన్న
ఫిలిష్తీయులలో ఆజానుభావుడైనా ఎత్తరైనా బలవంతుడైనా మరి యుద్ధ వీరుడు అయినటువంటి గొలియాతును చూసి గొలియాతు సవాల్ చేయడం చూసి అందరూ భయపడతారు, చివరికి దావీదు యొక్క సహోదరులు కూడా. అయితే అలాంటి సందర్భంలో ఈ యొక్క దావీదు, పొట్టివాడైన దావీదు ఏం చేస్తాడంటే, నేను యుద్ధానికి వెళ్ళిపోయి అతను చంపేస్తాను అని చెప్తే, ఎవడు వెళ్ళే టైం లేనప్పుడు నేను వెళ్తానన్నప్పుడు సౌలు మహారాజు అంటారయ్యా, నువ్వు చిన్నవాడివి, వాడు చూస్తే అనుకుంటున్నాడు, వాడిని నువ్వు పోలేవు అని చెప్పినప్పుడు అప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఏంటంటే, గొర్రెలు నేను కాస్తున్న సమయంలో నా గొర్రెలు తినడానికి ఎలుగుబంటి వచ్చింది, అయితే దాన్ని నేను చంపేశాను. ఆ తర్వాత సింహం కూడా వచ్చింది, దాన్ని నేను చంపేశాను. ఇప్పుడు ఈ దగ్గర ఎత్తుకుంటూ నన్ను దేవుడు పంపించాడు, ఈయన్ని కూడా యెహోవా నామమున నేను వారిని సంహరిస్తానని చెప్తాడు. హల్లెలూయా. అంటే అభిషేకము సమూయేలు చేత అభిషేకింపబడినంత వరకు దావీదుకు అసలు సమస్యలు లేవు. అయితే ఎప్పుడైతే అభిషేకించబడతాడో అప్పుడు ఇక మొదటిగా ఎవరి కోసం వస్తున్నా ఎలుగుబంటి? గొర్రెలు తినడం కోసం. సింహం దేని కోసం వస్తుంది? దావీదు కోసమా? కాదు, గొర్రెల కోసం వస్తుంది. అయితే వాటిని చంపి ఇప్పుడు ఏనే అవునా తనకు తండ్రి పంపించినట్టుగానే దేవుడే తీసుకెళ్ళిపోయి యుద్ధం చేయడం, అవునా యుద్ధంలో పెట్టి మొదటిగా నిలబెట్టి జయించినట్టు చేస్తాడు. అయితే ఇక్కడ మనకు కూడా ఎంత జరుగుతుంది? నువ్వు వచ్చింది స్వస్థత కోసమైనా, నువ్వు వచ్చింది విడుదల కోసమైనా, నీ జీవితంలో అద్భుతాలు జరగాలొచ్చినా, భర్త మారాలి, బిడ్డలు మారాలి, కుటుంబ సభ్యులు మారాలి, ఇక నా ఇంటి పొరుగు వారు మారాలి, నేను సంతోషంగా ఉండాలి, ఇతరులు సంతోషంగా ఉండాలని కోరుకున్న మన జీవితాల్లో జరిగే మొట్టమొదటి ఏంటంటే, మొదటిగా అవునా శరీర సంబంధమైన అనారోగ్యం కోసం వస్తాం, భర్త మారలేదని వస్తాం, బిడ్డలు మారలేదని వస్తాం, తల్లిదండ్రులు మారలేదని వస్తాం, కుటుంబంలో అప్పులైన వస్తాం, గర్భఫలం కలలేదని వస్తాం, అవునా వివాహం జరగలేదని వస్తాం, అవునా జాబ్ రాలేదని వస్తాం, ఇక అనేక సమస్యలు మనం ఇక్కడికి వస్తాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన మనకి, బాప్తిజం పొందిన మనకి, బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ నింపడిన మనకి అప్పుడు యుద్ధాలు మొదలవుతాయి మనలో మనకి. హల్లెలూయా. వేరే వాళ్ళకి కాదు. అంతకుముందు బాప్తిజం తీసుకున్నప్పటికి కూడా, పరిశుద్ధాత్మ నింపబడినంత వరకు కూడా, పరిశుద్ధాత్మ గ్రహింపు లేనంత వరకు కూడా యుద్ధాలు ఎవరికి తెలుసా? ఎంతప్పటికీ నీ ఇంట్లో అన్న తమ్ముడికి, అక్క చెల్లెలకి, అవునా అత్త కోడలకి, అవునా తండ్రి కుమారుడికి, అన్న తమ్ముడికి, అన్న పక్కింటి వాళ్ళకి, ఇలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అలా గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ఎంతప్పుడు కూడా వాళ్ళ వల్లే మేము నష్టపోయాం అని చెప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ ఎంట్రీ అవుతుందో మనలోకి, పరిశుద్ధాత్మలోకి వస్తాడో, అప్పుడు పరిశుద్ధాత్మలో ఉన్న పరిశుద్ధాత్మకి మనం ఉన్నాక మన మనసుకి యుద్ధాలు మొదలవుతాయి. హల్లెలూయా. యుద్ధాలు మొదలవుతాయి, ఇంకెక్కడో కాదు. అందుకే చాలా మంది ఇక్కడ రాకుండా వెళ్ళిపోవడం గల మెయిన్ కారణం అంటే యుద్ధాలు శరీరంగా కనిపించవు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము పక్కన చేసినట్టుగా శరీరం చేసిన దేశము అది, ఎందుకంటే అది ధర్మశాస్త్రం కింద ఉంది. ఇజ్రాయెల్ మొత్తం ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. కృప ఉందని, ఆయన భూమికి మనిషిగా వచ్చాడని, తానే చనిపోయి తిరిగేశాడని, అవునా ఇప్పటికీ ఇజ్రాయెల్ అంగీకరించరు, ఆయన నామం యేసుక్రీస్తుని అంగీకరించరు. ఎందుకంటే ఆయనే ఈయన అన్న సంగతి చాలా మంది మరి ఎలుగు తెలుసుకొని అంగీకరించకపోవడం గల కారణం ఏంటంటే, అంగీకరిస్తే ఎక్కడ అవునా అంత వచ్చేదంతే. ఇజ్రాయెల్ కనుక ఈ గ్రహింపు వచ్చి ఆయనే మన కొడుకు సరిపోయి లేచిన అందరూ ఒప్పుకుంటారా? ప్రపంచాన్ని మొత్తం కూడా అంత వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ యుద్ధాలు ఎవరితో చేస్తున్నారు? పక్క దేశాలతో చేస్తున్నారు. ఇప్పుడు మన ఎవరితో యుద్ధం చేస్తున్నాము? ఎరగక ముందు పక్కన వాళ్ళతో చేస్తాము, ఎరిగిన తర్వాత ఆత్మ నింపడిన తర్వాత మనతో మనం యుద్ధం చేస్తాం. నువ్వు ఏ ఆలోచనతో బాధపడుతున్నావో అదే ఆలోచన నీ పైన యుద్ధం చేయడం మొదలవుతుంది. అందుకనే ఇప్పుడు మనకి ఆశీర్వాదము పరలోక విషయంలో ఎలా ఇచ్చాడు? ఆత్మ సంబంధంగా ఇచ్చాడు. అందుకే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం రాయబడింది. రోమి రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. చదువుతారా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును పెడతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైంది అంటున్నాడు. అంటే శరీరసారంగా నువ్వు ఎంతవరకు వచ్చి ఇక్కడ జీవితంలో కూడా నీకు సమస్య ఎక్కువైపోయి ఈ అవునా ఇంకా రాకుండా, దేవుని దగ్గర రాకుండా ఇక నీ అంతకు నీవు ఇంట్లో ఉండుకుంటా చచ్చి బతుకుతున్నట్టుగా అనుకుంటూ బతుకుతూ ఉంటారు.
అయితే ఎప్పుడైతే ఆత్మ ఎంటర్ అవుతామో, ఆత్మ బాని పొందుకుంటామో, అప్పుడు నీకేమవుతుందంటే జీవము, అంటే నీ పరిస్థితులు కదిలిపోతాయి. అనారోగ్యమా ఆరోగ్యముగా మారుతుంది, దరిద్రమా సమృద్ధిగా మారుతుంది, శాపమా ఆశీర్వాదం మారుతుంది, దుఃఖమా ఆనందంగా మారుతుంది, కింద స్థాయి పై స్థాయిలో వెళ్ళిపోతావు. అవునా? త్వరగా ఉన్నావా తరగా మారిపోతావు, కింద ఉన్నావా పైగా మారిపోతావు అంతే. కాబట్టి ఆ జీవం ఏం చేస్తుంది? కదిలిస్తుంది. అదేమిస్తుందంటే సమాధానం ఇస్తుంది. హల్లెలూయా. ఏమి లేక ఇక్కడికి వచ్చావు, అంతకన్నా గొప్పగా నీకు ఇవ్వడం ద్వారా నీకేమవుతుంది? సమాధానం వస్తుంది. ఆ సమాధానం ఇతరులు పంచుకోవడం చూస్తూ ఉంటాం. కింద వచ్చింది చూడండి. ఏలైనగా మనసు దేవునికి, అంటే శరీరసారం నువ్వు ఆలోచిస్తే ఇక్కడికి దేవుడితో నువ్వు విరోధంగా జీవిస్తావు. అందుకే నీ పనులు ఎందుకు హార్ట్గా అయిపోతాయి అంటే చూస్తే. అవునా? చాలా మంది చెప్పింది, నేను కూడా విన్నాను చాలా కూడా. ఏంటది? దేవుడు యేసుక్రీస్తు దగ్గరకు వస్తేనే సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి అని చెప్పడం గల కారణం ఏంటంటే, శరీరసారమైన మనసు దేవుడికి విరోధమై ఉన్నది. చూడండి అక్కడ, అది దేవుడి ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం కూడా. అసలు ఆత్మకే లోపడదు, ఇక ఆత్మకేం లోపడదు అసలు. శరీరసారంగా యూదుడికి ఇచ్చిన, అవును ఇజ్రాయేలు జనాంగానికి ఇచ్చినాక ఆజ్ఞలే పాటించలేదు మనసు. అలాంటప్పుడు ఆత్మ సంబంధం యొక్క పరలోకంలో ఉన్న యొక్క వాటిని ఎలా తీసుకోగలుగుతుంది? తీసుకోలేదు. అందుకే ఆయనే వచ్చి మనకు బోధిస్తాడు. హల్లెలూయా. ఆయనే వచ్చి మన పాపాలని ఒప్పిస్తాడు, ఆయనే వచ్చి నీతిని గురించి ఒప్పిస్తాడు, ఆయనే వచ్చి తీర్పుల గురించి ఒప్పిస్తాడు. అంతకుముందు ఈ దేవుడి దగ్గర పోతే ఎందుకు ఎక్కువ సమస్యలు మొదలయ్యాయని చెప్పి నీవు లేదు, నా పొరపాటు వల్లే ఈ సమస్య వచ్చింది, నేను చేసినాక పొరపాటు వల్లే ఈ యొక్క సమస్య ఎక్కువైపోయిందని చెప్పేసి నువ్వే గ్రహించుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడతావు. హల్లెలూయా. సో కాబట్టి ఈ విరోధమైన యొక్క మనస్సు దేవుడి ధర్మశాస్త్రానికి విరోధమైంది కాబట్టి, అది జీవించలేదు కాబట్టి, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మనే మనలో పంపించాడు. చూడండి ఎదుగు వచ్చాను. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపడతాడు. దేవుడు ఏ విషయంలో సంతోషపడతాడు? నువ్వు ఆయన చెప్పిన మాట విని నా జీవితంలో జరుగుతుందని చూసి ఆ యొక్క పని జరిగించుకుంటావు. చూసావా? దేవుడి చేత అనారోగ్యం కోసం వచ్చావు, స్వస్థ పొందుకుంటావా? దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు సంతోషపడతావు కాబట్టి నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి శరీర స్వభావం కావాలి దేవుణ్ణి సంతోషపరచలేదు. అందుకే యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఇలా మాట్లాడకూడదు, మాట్లాడుతున్నా, ఇలా చేయకూడదు, చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళకూడదు, వెళ్తున్నా, ఇది చూడకూడదు, చూస్తున్నా. కాబట్టి యుద్ధం ఎవరుగా కాదు, నీలో నీకే మొదలవుతుంది. హల్లెలూయా. ఇది రైట్ రాంగా తెలుసుకోవాలంటే ఎక్కడ రావాలి? ఇక్కడికొచ్చి ఈ మాటలు వినాలి. ఎందుకంటే యోహాను సువార్త 6:63 రాబడింది, ఆత్మే జీవింపజేస్తుంది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. మేము మీతో చెప్పిన మాటలు ఆత్మ జీవమునై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు శరీర స్వభావం గల దేవుణ్ణి సంతోషపరచలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం చూద్దాం. 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ మాటలు వింటున్న నీకు దేవుడే వచ్చి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాటలు నీవు నివసిస్తే ఏమవుతుంది? దేవుడే నీలో నివసిస్తున్నట్టుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడి యొక్క మాటలు నీలో నివసిస్తున్నాయా? ఇక నువ్వు ఆత్మ స్వభావం గలవాడు కనుక ఇక నీలో శరీర స్వభావం కనిపిస్తుంది అంటున్నాడు. ఎందుకంటే చూడండి, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడకుండా నీ జీవితంలో ఏ పనులు జరగవచ్చు. ఒక్కడు కూడా ముందుకెళ్ళాడు. ఆ నొప్పి అంత చేపడుతున్నా ఆ నొప్పి సమస్య పోదు, ఆ అప్పు పోదు, ఆ రోగం పోదు, వ్యాధి బాధలు, ఆ భర్త మారదు, భార్య మారదు, కుటుంబ సభ్యులు మారదు, అందరూ అదే స్థితిలో ఉండడానికి గల కారణం అంటే శరీర స్వభావము దేవుడు సంతోషపడలేదు కనుక, పరిశుద్ధాత్మతో నువ్వు లేవు కనుక, అది కూడా క్రీస్తు ఆత్మ లేడు కనుక ఇక ఆయన వాడైతేనే ఆయన చేస్తాడు. ఆయన వాడి కొరకు ఏం చేస్తాడు? ఎవడు ఏం చేయడు. ఎవరు ఆయన వాడు? నా పాపాల కొరకు మరణించి చనిపోయి లేచాడు నమ్మి బాప్తిజం చేసుకొని ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు ఆయన వారు. హల్లెలూయా. అసలు ఈ మాట ఎవడైనా కూడా క్రీస్తు ఆత్మ లేకపోతే
క్రీస్తు ఆత్మ ఉంటే ఆయన వాడు చనిపోయాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, తనకు బిడ్డకు కావాల్సిన మొత్తం సమకూర్చుకుంటాడు. నువ్వు కూడా సమకూర్చుకోవచ్చు. అందుకే 19 రాబడింది, ఈ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులు ఉన్నారు. ఇప్పుడు దేవుని కుమారులు అయితుంటే ఏం చేయాలి, నువ్వు ఆ సముద్రం యొక్క తుఫాను ఆపాలి, అలాగే ఆ గాలిని ఆపాలి, ఆ సముద్రం అలలను ఆపాలి, అవునా, ఆ కుష్ఠరోగి స్వస్థ చేయాలి, ఆ చనిపోయిన తిరిగి లేపాలి, నిన్ను ముట్టుకుంటే స్వస్థానికి గిడ్డగలగాలి. దేవుడు కుమారుడు చేసలేదా, యేసుక్రీస్తు వారి భూమి అప్పుడు చేసట్లేదా, నీవు అంతకన్నా గొప్పగా చేయాలని నువ్వు, అలాగే. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చింది దేవుడు కుమారుడుగా ఎవరో తెలుసా, ఒకసారి చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము, పేజీ 205. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము ఆవశ్యకము అంటున్నాడు, అలాగే. ఇప్పుడు మరణ శాసనం ఎవరు రాశారు, ఈ భూమి మనుషులకి దేవుడే. ఏంటది, ఇది తినొద్దు, ఇది తింటే ఏమవుతుంది, చచ్చిపోతాం. చెప్పలేదు ఆదాంతో అవాదంతో చెప్తే ఏం చేశారు, వాళ్ళు తిన్నారు, వాళ్ళు ఎంత కావాలా, కానీ తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఇది సరిపోయింది, మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు, మోసే కాలంలో ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. అది దేవదూత చేత ఇవ్వబడిన ధర్మశాస్త్రము ప్రభుత్వాడు దేవదూత ద్వారా. అయితే చూడండి, ఏ మరణశాసనం అయితే దేవుడు రాశాడు మోసే ద్వారా, రాసినవాడు కూడా చచ్చిపోయాడు. కాని మాటని చెప్పిన మాట చెప్పాడు చేయకపోవడం వల్ల కానాల్లోకి వెళ్లకుండా మరి ఇక్కడే కొండపైన చనిపోయాడు. అయితే ఇప్పుడు ఎవరు రాశారు, ఎవరు రాపించారు మోసే చేత, దేవుడే, అవునా. ఇప్పుడు రాసిన వాడు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమంటాడు, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము అవసరం. ఇక్కడ ఈ భూమి మీద మోసే చేత ధర్మశాస్త్రం ఇచ్చి మనుషులందరూ చనిపోవడానికి గల కారణం అయ్యాడు దేవుడే. ఎక్కడ రప్పించాడు, భూమి మీదే. ఎవరితో రప్పించాడు, మోసే చేతే. అయితే ఆ మరణ శాస్త్రం రాసినವರು దేవుడే. ఆ దేవుడు ఎక్కడ రావాలి, భూమి మీదకి వచ్చి దాన్ని తీసివేయాలి. ఎవరైతే దాన్ని రాశారో వాళ్ళే దాన్ని అనుభవించాలి. ఇదేగా మనం ఎవరేం చేసుకుంటే వాళ్ళకైతే జరుగుతుంది, అదేనా, అవునా. నువ్వు ఏం చేస్తావో ఆ తర్వాత నీకు కూడా అదే చేయబడుతుందని రాయబడింది. చూసారా ఆ మాట మీరు చూసారా, చూడండి ఒకసారి మత్తయి సువార్త, వెళ్ళొద్దు ఎక్కడికి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనము. కావున మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరురో అలాగనే మీరు వారికి చేయండి. అంటే ఒక మనిషి నీకు ఏమైనా చేయాలనుకుంటే మొదట ఏం చేయాలి, నువ్వే చేయాలి. అలాగే ఇప్పుడు మనిషి మరణించాలి. ఆ యొక్క ఆ శాసనాన్ని ఎవరు రాశాడు, దేవుడే రాశాడు. ఎక్కడ రాశాడు, భూమిని రాశాడు. ఇప్పుడు అది ఆ మరణం ఎవరు పొందాలి, మొదటగా ఎవరైతే రాశారో వాళ్ళే పొందాలి. అలాగే కాబట్టి ఈయన దేవుడు కుమారుడు అని చెప్పడం కారణం ఏంటంటే ఆయన అక్కడున్న వాళ్ళు యూదులు కానీ పరిచయులు కానీ చాటలు అందరూ తెలిసింది తెలుసా, దేవుడితో సమానంగా ఎంచుకున్నాడు కనుక ఈయన దేవుడు చెప్పుకున్నాడు కనుక ఈయన చంపేయాల్సిందే. అలాగే అయితే చూడండి అక్కడికి వెళ్దాం. ఎప్పుడు రాసిన పత్రిక 9వ అధ్యాయము. మీకు డీప్లో తీసుకెళ్తున్నాడు, దేవుడు లోతులో తీసుకెళ్తున్నాడు. అలాగే లోతనండి, అందరూ ఇంకా లోతనండి. ఎందుకంటే లోతుకి వెళ్ళేకొరికల్లాగా మనకి సముద్రంలో చూసుకున్నట్లయితే నదులలో చూసుకుంటే కనుక ఊపిరి ఆడదు, చచ్చిపోవాలి. అంటే చచ్చిపోయిన వాడికే ఇవన్నీ దేవుడు చూపిస్తూ ఉంటాడు. అలాగే శరీరసారంగా మనసు చనిపోతే కనుక ఆత్మానుసారంగా నువ్వు బ్రతుకుతావు కనుక నేను లోతు తీసుకెళ్ళి దేవుడు తన యొక్క మర్మాలను చూపించడం వల్ల, తన రహస్యాన్ని బయలుపరచడం వల్ల నువ్వు చావడానికి ఏమాత్రం కూడా సంకోచించు శరీరసారంగా. చూడండి 10వ వచనము. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అంటున్నాడు. ఏది,
ధర్మశాస్త్రం ఎవరైతే ద్వారా అయితే ఇవ్వబడిందో ఆ ఇచ్చిన ఆయన చనిపోవాలంటున్నాడు. అది రాసిన వాడు మనని జీవించుండగా అది ఎప్పుడైనాను చెల్లునా అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే మనిషి చెప్పిన మాట వినకపోతే మరణిస్తారని చెప్పారో ఆయన మొదటిగా మరణించాలి. హల్లెలూయా. అందుకే ఆయన మరణించిన తర్వాత ఆయన కన్నా ముందు మరణించిన వాళ్ళు కూడా లేచారు మరి సమాధుల్లో నుంచి. విన్నారు లేదా? ఆయన మరణించిన తర్వాత అంతకుముందు ఎంత మంది అయితే మరణించారు మనుషులు, వాళ్ళందరూ కూడా సమాధుల నుంచి వచ్చి ఆ పట్టణంలో ఉన్న అందరికీ కనపడ్డారు. ఇక రాబోతున్న వాళ్ళు కూడా ఆయన మరణించాడు. పుట్టబోయే వాళ్ళ గురించి కూడా మరణించాడు, మన గురించి కూడా మరణించాడు. హల్లెలూయా. ఆయన చనిపోయి అవునా మృతులను సజీవులుగా చెరగా పట్టుకొని వచ్చేసి జీవుల్ని పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించాడు. ఆ ఆత్మ ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ వరాలు పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ పొందుకుంటే నువ్వేమనుకుంటే ఆ యొక్క వరం పనిచేస్తుంది అంతే. ఈ రోజు నేను ఎక్కడ కూర్చుంటా, ప్రభా ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాము, సమృద్ధి నా దగ్గరకు వచ్చింది అక్కడ ప్రార్థన చేస్తే నీ దగ్గర రావాల్సింది. హల్లెలూయా. నువ్వే మాట్లాడుకోవాలి. నా జీవితంలో నేనైతే ఒక అడుగు వేయాలంటే ప్రభా 100 అడుగులు నాతో వేయించు, అయితే వేస్తా. కాబట్టి ఇప్పుడు ఈయన ఏమి ఇచ్చాడు? మరణాన్ని బహుమానంగా మనకు అనుగ్రహించినాడు. అయితే మరణాన్ని మనకు బహుమానం కలిగించి ఉచితంగా ఏమి ఇచ్చాడు? కృపగా పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఎందుకంటే బైబిల్ రాయబడింది కృపకు మూలము ఆత్మ అని రాయబడింది. దానంగా ఏమైపడింది నీకు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఇచ్చి నీకేం చేసినంటే నువ్వు జీవితంలో పడిపోకుండా కింది స్థాయిలోకి వెళ్ళకుండా, ఆల్రెడీ కింది స్థాయిలో ఉన్నావు, ఇంకా దిగజారిపోకుండా నువ్వు పై స్థాయిలోకి వెళ్ళడం కోసం పరిశుద్ధాత్మకి సమృద్ధిగా ఉపయోగపడతావు. అందుకే దాన్ని కంఫర్టర్ లేదంటే ఆదరణకర్త లేదంటే ఉత్తరం ఇచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు రాయబడింది. అది నువ్వేమైనా కూడా నీకు ఇవ్వడానికి ఎవరు ఉపయోగపడతారు? పరిశుద్ధాత్ముడే. అసలు పరిశుద్ధాత్ముడు అని ఎందుకు అంటున్నావు అంటే పరిశుద్ధాత్మ కూడా నామం ఏంటో తెలుసా? యేసునామం. యేసునామం ఎప్పుడైతే పలుకుతావో ఆ పరిశుద్ధాత్మలో ఉంటాడు కనుక ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే యేసునామం ఏం చేస్తుంది? స్వస్థతను ఇస్తుంది. అలాగే మార్మోస్ దయచేస్తుంది, విడుదల ఇస్తుంది, రక్షణ దయచేస్తుంది, జరగబోతున్న విషయాన్ని తెలియపరుస్తుంది. అందుకే యేసు తండ్రి కలిగినవన్నీ కూడా నావి కనుక నా వాటిలో తీసుకొని మీకు బోధిస్తాడు ఆయన. మిమ్మల్ని మీరు కొంతకాలే బాధపడతారు భవిస్తే, కానీ శాశ్వత ఆనందము ఈ వాక్యంలోనే ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం నీకు జీవాన్ని ఇస్తుంది, అనేక మంది జీవం పెట్టేస్తుంది, నీకు సంతోషం ఇస్తుంది, అనేక మంది సంతోషపరిచే బిడ్డగా మారుతుంది. కాబట్టి నీ జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నావో, ఇతరులు నీ ద్వారా నీకేం చేయాలని కోరుకుంటున్నారో మొదటిగా నువ్వే చేయాలని కోరుకున్నాడు. అయితే ఆయన చేసిన పని నువ్వు మరణించుకొని ఉండాలంటే తను మరణించాలి. తను మరణించిన తర్వాత ఆయన కొరకు నువ్వు మరణించాలి. హల్లెలూయా. అదే కదా ముందు శిష్యులు ఏమన్నారు? పారిపోయేటప్పుడు అవునా ఈయన ఒక మాట అంటాడు, ఏంటంటే నేను ఒంటరినే కానీ నాతో తండ్రి ఉన్నాడు కాబట్టి నేను నా తండ్రి చెప్పినట్టు చేస్తాను అని చెప్పేసి మరణించి చనిపోయి లేచిన తర్వాత మరి ఒకళ్ళు అప్పగించబడతా చనిపోతాడు, ఒకళ్ళు అబద్ధాలు ఆడి 3 సార్లు అబద్ధాలు ఆడతారు, మిగతా 10 మంది కూడా పారిపోతారు. కానీ ఈయన చనిపోయి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఈయనతో కూడా మధ్య అనే ఒక వ్యక్తి కూడా మరి శిష్యులుగా చేస్తాడు అపోస్తుల్లో. ఈ 12 మంది 12 దేశాలకు వెళ్ళిపోయి భూమిని తరగతి చేయడమే కాకుండా ఆయన కొరకు శిలువ మరణం చేశారు. చాలా కూడా కొంతమంది నరకబడ్డారు, చంపబడ్డారు, చెరసాలలో ఉన్నారు, పిడుగులు తిన్నారు, వేధించబడ్డారు, దూషించబడ్డారు, శిలువలో కొట్టబడ్డారు. వాళ్ళు మరణవేదన అనిపించారు. కావాలని ఎవరయ్యా? పేతురు శిలువని తలకిందులు వేయించుకున్నాడు. ఈయనేమో నిలువుగా ఎప్పుకునే చిలువ పేతురు మాత్రం కాలు పైకి తల కిందికి చేతులు అడ్డంగా ఇలా చిలువ వేయించుకుంటారు. ఇంకా బతుకమ్మాయి అయితే శర్మాన్ని ఒలిచేస్తాడు అనమాట. చర్మం మొత్తం ఒక జంతువుని కనుక ఒలిసినట్టుగా ఒలిసి మళ్ళీ ఆ చర్మం కప్పి మళ్ళీ కుట్లేస్తారు. ఇలాంటి మరణాలు ఎందుకు చేశారు తెలుసా? ఆయన మొదటిగా మన కొరకు మరణించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మనం కూడా ఆయన నామాన్ని కొరకు మరణించే వాళ్ళకి సిద్ధపడుతుంది. ఇలా సిద్ధపడేవాడు మాత్రమే ఈ మధ్యకాలంలో ఏం చూస్తాడంటే పరలోక విషయంలో ఆశీర్వాదం చూస్తాడు, అభివృద్ధిని చూస్తాడు, ఆనందాన్ని చూస్తాడు, నెమ్మదిని చూస్తాడు, సమాధానం చూస్తాడు, జ్ఞానాన్ని చూస్తాడు, పరిశుద్ధతను చూస్తాడు, నీతిని చూస్తాడు. ఈ భూమి మీద ఏమి నువ్వు లేవని లోటుగా బాధపడుతున్నావో అవన్నీ కూడా అబ్రహాం లాగా అన్ని విషయాలు ఆశీర్వదించబడేట్టుగా నువ్వు కూడా ఆశీర్వదించబడే.
నువ్వు అన్నింటిలో మేలు పొందుకొని ఇక చాలు ప్రభా, ఇక పౌరులాగా నా సమయం అయిపోయింది కాబట్టి నేను కూడా వస్తాను. హల్లెలూయా. ఎప్పుడైనా సరే, ఎప్పుడు పిలిచినా, దేవుడి సన్నిధిలో పిలిచినా, ఇంట్లో పిలిచినా, పడుకున్నప్పుడు పిలిచినా, ఎప్పుడైనా నా బిడ్డల గురించి, భర్త గురించి, భార్య గురించి, అన్నదమ్ముల అక్కచెల్లెల గురించి, బంధుమిత్రుల గురించి, తల్లిదండ్రుల గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను వచ్చేస్తాను. ఇలా సిద్ధపరచడమే పరిశుద్ధాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి ఇది ఎలా వచ్చిందంటే ఆత్మ సంబంధంగా నీకు నాకు చూపిస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఆత్మ సంబంధం? ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదు, ఆయన వాడు కాకపోతే ఏమి ఇవ్వడు నీకు. అందుకే సంఘాలు 100లో ఒక్కళ్ళైతే చెప్పే సాక్షులు. మరి మిగతా వాళ్ళకి ఏం చేయాలి? మిగతా వాళ్ళు కదా పాస్టర్ వాళ్ళకి ఎక్కువ ప్రార్థన చేస్తుంది, వాళ్ళు జరుగుతున్నాయి వాళ్ళ జీవితంలో. అవునా? ఇలాంటి అభిప్రాయం ఏం జరగదు జీవితంలో కూడా. అందుకే ఈ సంఘంలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఇరికిలో కనుక కారణం అంతే. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమందికి ఎక్కువ ప్రార్థన చేస్తారు, కొంతమంది చేయలేదు. అది చూడండి, బైబిల్ చెప్తున్నట్టు ఎవడు ఎక్కువ కష్టం చేస్తే వాడికి జీతం ఇప్పిస్తాడు. అవునా కదా? ఆ సామర్థ్యం పెట్టిస్తాడు. చూడండి, నాకు తెలిసి మన సంఘంలోనే కిరణ్ కానీ, బాలు కానీ, మేము అమ్మ కానీ, మేము మొదట 2017 నుంచి చూస్తూ ఉన్నాం. చూస్తున్నాం లేదు మీరు? కానీ ఓకే, మన మధ్య ఉన్న శివరాలు వచ్చేకల్లా ఈ మధ్య కాలంలో 2019 ఆ టైంలో, అవునా, కరోనాకు ముందు పరిచయం అయ్యి రక్షణ పొందుకున్నాను. మరి ఇక్కడ నిలబడి ప్రార్థన చేయడమే కాదు, అనేక సంఘాలకు వెళ్ళిపోయి ఆడ సాక్ష్యం పంచుకొని, వాక్యం పంచుకొని, ఆ సంఘాలను కూడా దేవుడు కృప ద్వారా ఆయన సాక్ష్యం పంచుకొని చాలా మంది మారిపోయిన సందర్భాలు. అంటే ఇప్పుడు కూడా ఎంతమంది దాదాపు 250 మందికి బాప్టిజం ఇస్తే నాకు తెలిసి ఒక 10 మంది బలంగా వాడబడుతున్నారు. బలంగా వాళ్ళ స్థాయి కూడా మార్చుకుంటున్నారు. దేవుడు మొదటిగా మరణం తప్పించుకున్నారు. మిగతా వాళ్ళు ఆ బాధలు అనిపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అవునా, ఇప్పుడు 4 యుద్ధాలు తీసుకుంటే 8 మిగులుతున్నాయి. 8 పరిస్థితి ఒకటే. ఆ ఒక్కటే దానికోసమే దేవుడు ఇంతమంది రప్పిస్తున్నాడు. హల్లెలూయా. గుంపులు వస్తారు, ఆ గుంపులో ఒకరు కాదు, ఆ ఒక్కలే అనేక మందిని మాదిరికరంగా అంటాడు. అందుకే వెలుగు అంటాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు కొండ మీద కట్టబడిన పట్టణం లాగా ఉంటారు. మీరు ఉన్న దేవుని యొక్క క్రియలో ప్రత్యక్షపరచాలి, ఇతరులకు చూపించాలంటాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటారు. మీరు నా చేతిలో బొట్టలైనట్టు వారు అంటారు. మీరు దహించగిలై ఉన్నారంటారు. మీరు నాకు నా చేతిలో శుద్ధి లాంటి అన్నాడు. కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క హృదయాలు కాల్చివేయాలన్నా, ఆ హృదయాలు పగిలిపోవాలన్నా, ఆ 2 ముక్కలుగా చేయాలన్నా, మనిషి యొక్క హృదయం 2 ముక్కలు చేయాలన్నా ఏం కావాలి? నువ్వే కావాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంటున్నాడు. హల్లెలూయా. అంటే కొన్ని మంచి పనులు చేయాలి, నువ్వు కొన్ని మంచి పనులు చేయాలి. అయితే మంచి పనులు చేసేవాళ్ళు ఎవరు? ఉచితంగా అడగకుండా చేసేవాళ్ళు మంచి పనులు చేసేవాళ్ళు. హల్లెలూయా. అవునా? ఎదురికి ఆ రోడ్డు మీద పడి ఉన్నాడు భోజనం లేక, అవునా, భోజనం పెట్టడము మంచి పని. ఆ తాగుబోతున్నాడు, అవునా, అతని గురించి మారని ప్రార్థన చేయడము మంచి పని. కాబట్టి ముందున్న వాటిని చేయాలంటే ముందు నువ్వేం చేయాలి? వాటిని నడుచుకోవాలంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆ మంచి పని చేయాలంటే ఆ మంచి పనిలో నువ్వు నడుచుకోవాలంటున్నాడు. అంటే నీకు అనుభవపూర్వకంగా రాకుండా నువ్వేది కూడా ఇతరులకి చేయలేవు. ఎవరి అనుభవం వాళ్ళకి రాకనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. కాబట్టి ఏమంటాడు? మరియు వాటి యందు మనం నడుచుకోవడం వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటున్నాడు. అంటే ఆ మంచి క్రియలలో నడుచుకోవాలి, వాటిని నువ్వే చేయాలి. హల్లెలూయా. ఆ సత్క్రియలలో నువ్వు నడుచుకోవాలి, ఆ సత్క్రియలు నువ్వే చేయాలి. ఎందుకంటే మంచి పని చేయకపోతే పాపం కొని చూడదని బయటకు రాడు. కాబట్టి ఈ మంచి పని చేయడం కోసం దేవుడు ఏం చేసినట్టే ఆ మంచి పనుల్లో నడుచుకున్న తర్వాత మనం ఏం చేయాలనుకున్నట్టు దేవుడు మనము క్రీస్తు యందు సృష్టింపబడిన, అంటే చనిపోయి తిరిగి లేచిన యేసు క్రీస్తు యొక్క అవునా ఆత్మచేత నింపడిన మనము కొత్తగా జన్మించిన బిడ్డలము. హల్లెలూయా. పరిశుద్ధాత్మను రాకముందు నీళ్ళలో ఉన్నంత మాత్రం చేత నువ్వు దేవుని బిడ్డవు కాదు, ఆత్మలో కూడా మనగాలి. ఈ 2 జరిగితే ఏమవుతుందంటే నువ్వు కొత్తగా జన్మించిన బిడ్డవు కనుక నువ్వేమవుతావు అంటే నూతన సృష్టి అవుతావు. హల్లెలూయా. నూతన సృష్టి అవుతావు. కాబట్టి మనం ఏమవుతుందంటే ఆయన పని అవుతాం. చూడండి, మనము ఆయన చేసిన పని అయి ఉన్నాం అంటున్నాడు. అంటే
దేవుడు ఏదైనా పని చేయాలంటే నువ్వు లేకుండా చేస్తాడా? అసలు చేయలేడు. ఒక వ్యక్తిని స్వస్థపరచాలని నువ్వు లేకుండా చేస్తాడా? లేదు. అందుకే కుమారుడు పంపించి మాదిరికరంగా చూపించాడు. ఆ కుమారుడు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధులుగా అని చెప్పకపోతే ఆ కుష్ఠరోగికి ఏమవుతుందా? కాదు. అందుకే దేవుని యొక్క చేతిలో పనిగా మారాడు ఆయన. దేవుడు ఏం చెప్తున్నాడు అదే చేస్తున్నాడు. ఆయన పని అదే చేస్తున్నాడు. అనుకుంటా లేదా ఈ పని ఈరోజు చేయాలి, ఈరోజు నేను బోధించాలనుకుంటున్నా, ఆ పని నేను ఏం చేయాలి? రోజు నిలబడి ఈ 40 నిమిషాలు వాక్యాలు బోధిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పాలి నాకు లేదు, కానీ నిలబడిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయనే మన గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకే అక్కడ యెషయా నేనే ప్రకటించు వాడిని, నేనే వాళ్ళకి జ్ఞాపకం చేసి గ్రహింపునిస్తున్నాడు. అంటే ఆయన వచ్చి మాట్లాడకపోతే మనకు మన యొక్క చెవులు అర్థం కావు, మన చెవులోకి వెళ్తూ మన హృదయానికి అర్థం కాదు. అందుకే చాలా మంది కొంచెం వాక్యం చెప్తున్నా నిద్రపోవడం కారణం ఏంటంటే ఆ హృదయాలు అవునా చివరిని అపాయం ఏం చేస్తుంటే మూసేస్తారు అనమాట. అందుకే వెంటనే కోపాల పోయినట్టు నిద్రపోతాం. ఆయన చేసిన పని ఏం చేస్తుంటే ఆ పని చేయడం కోసము వింటా ఉంటుంది అన్నమాట. అందుకే తండ్రి ఏం చేయడం కుమారుడు చూస్తాడు అదే తప్ప మరొకటి చేయలేదని రాయడు. ఏం చెప్తున్నాడో అదే విని అదే బోధిస్తాడని రాయడు. కాబట్టి మనము క్రిస్టియన్ ఆయన నందు సృష్టించిన వారమై ఆయన చేసిన పని ఏమంటున్నాడు అంటే ఒక పని భూమి మీద చేయాలంటే అది దేవుడు నీ ద్వారా తప్పించేసి 100% ఇంకొక చోట చేయడు. కానీ నువ్వు చేస్తే నీ ద్వారా చెప్పుకుంటాడు, నువ్వు చేయకపోతే అవునా దావీదు లాంటి హృదయానుసారం వెళ్ళిపోతాడు. ఎందుకంటే సౌలు వింటేనే ఇన్నతోడు ఓకే, ఒక మాట లేదు, రెండుసార్లు లేదు. కాబట్టి ఇక దేవుని యొక్క మనసు ఎవరు వెళ్ళిపోయింది? దావీదు వెళ్ళిపోయింది. దావీదుని మరి అక్కడ పనివాడిగా చేర్చి ఆ పనివాడి ద్వారా పని చేసుకొని అవునా చివరికి రాజ్యం గ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క గొలియాతును చంపుతాడో దావీదు, వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు మొత్తం కూడా పాటలు పాడుతూ 1000 మంది చెప్పిన సౌలుకి జై జై అని చెప్పేసి 10,000 మంది చెప్పిన దావీదుకి జై జై అంటారు. హల్లెలూయా. అసలు ఏం చెప్పాలంటే అవునా అప్పటికి దావీదు ఒక్కలే చెప్పాడు, కానీ 1000 మందిని ఎవరు చెప్పారు? సౌలు చెప్పాడు. సౌలు చాలా మంది చెప్పాడు, చాలా మంది యుద్ధ రాజ్యాలు జయించాడు. అలాంటివి రాజకీయం అనిపించిందంటే అది ఒక్కరిని చెప్తే 10,000 మంది అంటున్నాడు, 1000 మంది చెప్తే నన్ను కొద్ది మంది అంటున్నాడు. కాబట్టి నా తర్వాత ఇక నా రాజ్యం ఎవరు తీసుకోగలుగుతారు? దావీదు తీసుకోగలుగుతారు. కాబట్టి దావీదు మీద ఫోకస్ అయిపోయింది. అవునా సౌలుకి గొలియాతు చంపేసిన తర్వాత టార్గెట్ చంపాలన్న ఉద్దేశం ఎవరి మీదకి వచ్చింది తెలుసా? దావీదు మీదకి. ఎప్పుడైతే తను కత్తి తీసుకొని తను పొడుచుకున్న వరకు కూడా దావీదు మీద టార్గెట్ ఉంది. ఎందుకంటే ఒక టైంలో తన కుమారుడు అన్నాడు, ఏమంటాడు ఎలా తనతోని, అరే నా తోట రాజ్యం నీదిరా, ఆ రాజ్యం ఎవరు తీసుకోవాలని తెలుసా? నువ్వు స్నేహితులుగా భావించి అవునా పక్కలో పడుకుని ఒక కంట్రోల్ చేస్తున్నా చూసావా, ఆ దావీదు తీసుకుంటావురా. కాబట్టి మనం బ్రతకలేవురా, ఆ బతుకులందరూ మన బతకలేదు కాబట్టి వాళ్ళు నమ్మాలి. సో ఇలాగ శరీరాన్ని జీవిస్తే ఆ యొక్క ఆలోచన ఏమైందంటే అవునా సౌలుకి ఏ కత్తి తీసుకుని చంపాలని చెప్పేసి దావీదు పడ్డాడు, అదే కత్తి తీసుకుని పొడుచుకుంటాడు. బయటకు రాయబడి. కానీ దావీదు దేవుడు గొప్ప నాశనం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ నింపని కాంచి అర్థమవుతుంది. ఎందుకంటే సౌలులోకి ఏమో దురాత్మ వచ్చి ఉంటుంది, గమనిస్తూ ఉంటాడు. ఈడు గొప్ప నాశనం కాబట్టి రాజు కాబట్టి ఏం చేయాలి? ఈయన నమ్పారు. ఎప్పుడైతే సౌలు చనిపోతాడో ఆ తర్వాత రాజ్యంలోకి వచ్చి రాజుగా స్థిరపడిన తర్వాత ఇక సమస్యలు మొదలవుతాయి. సమస్య మొదల తర్వాత అవునా తన ఇంట్లోనే తనకి గొడవ అయిపోయి చివరికి సొంత కుమారుడు చంపాలనే ప్లాన్తో తనే రాజు కావాలని ప్లాన్తో మరి దావీదుని చంపాలని వెంటపడతాడు. తను చనిపోతాడు, తర్వాత మళ్ళీ రాజు అవుతాడు. అయితే చూడండి, ఎలాగైనా సరే నువ్వు పరలోక రాజ్యంలో ఉన్న వాటిని తీసుకోవాలనుకుంటావా? అయితే ఆత్మ సంబంధంగా నీకు అనుగ్రహించాడు నువ్వు తెలుసుకుంటే నువ్వు అడగాలంటే. హల్లెలూయా. నువ్వు అడిగితేనే నీకు ఇవ్వబడతాయి. అడుగు ప్రతి వారికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మ ఇస్తున్న దేవుడు అడుగు వాడికి ఇస్తాడు, వెలుగువాడికి దొరుకుతాడు, తక్కువ వాడికి తీయబడతాడు. నీకేం కావాలి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు దొరుకుతుంది నువ్వు తీసుకోవడానికి నువ్వు వాడుకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు అడిగి పొందుకొని అనేక మంది చూడడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే అడగండి, ఏంటది? ఆత్మ సంబంధంగా జీవించాలని. పరలోక రాజ్యంలో ఇవ్వడానికి ఈవులు నాకు కావాలి ప్రభావ, మొదటి నువ్వు కావాలన్నాను. నీ మాటే నాకు కావాలి, నీ మాట వినడంతో నాకు శక్తి బలం కలుగుతుంది, నేను మండితో అనేక మంది మండిస్తాను అని కూడా ప్రతి వారు కూడా నాతో పాటు ఎక్కించి ప్రార్థన ఎక్కించాడు. మహాపరిశుడైన శ్రీకృష్ణుడు స్తోత్ర ప్రభావ మధ్యకాల సమయంలో ప్రార్థన చేస్తుండగా, అయ్యా ఈ భూమి మీద నువ్వు ఆశీర్వాదం శరీరానికి ఇవ్వలేదు ప్రభావ. మొదట ఆత్మలో ఇచ్చేసి ఆ తర్వాత శరీరంగా ప్రభావ కనబడేటప్పుడు ఇస్తున్నావు. ఈరోజు ప్రభావ ఎలాగ మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా ప్రభావ మాతో మాట్లాడుతున్నావు. నాకు కావాలి ప్రభావ, నువ్వు నీ ఆశీర్వాదం కావాలి, నీ అభిషేకం కావాలి.
నీ శక్తి కావాలి, నీ బలము కావాలి, నీ మహిమ కావాలి, నీ జ్ఞానం కావాలి, నీ సంపూర్ణ సమృద్ధి నాకు కావాలి ప్రభు. నువ్వు నాలో గురించి నివసించడు, నాతో మాట్లాడదు, నాకు బోధించండి, నాకు చూపించండి, ఎక్కడికి వెళ్ళాలో, ఏం మాట్లాడాలో, ఏం చూడాలో, ఏం చేయాలో ఇవన్నీ జ్ఞాపకం చేయండి. ఎందుకంటే ఆత్మ సంబంధం ఇచ్చేది ప్రతిదీ కూడా ప్రభువా విలువైన నీ రక్తంతో కడగబడిన తర్వాతనే ప్రభు మాకు ఇవ్వబడింది. అది నీ ఆత్మ చేత మమ్మల్ని కడుగుతున్నావు బట్టి కలాభిస్తున్న స్తోత్రాలు. ఎందుకంటే నీ ఆత్మే, అవునా, నీ మాటలే ఆత్మ జీవమై ఉన్నాయి ప్రభు. నీ మాటలు మమ్మల్ని కడుగుతాయి ప్రభు, పరిశుద్ధపడతాయి. అవును ప్రభు, కలంకమైన ముడతైన ఏదైనా ప్రభు సంఘంలో ఉంటే ప్రభు నీ రక్తాన్ని పెట్టి కడిగావు ప్రభు. నేను నీ రక్తంతో కడగబడిన బిడ్డము, నీ ఆత్మతో నింపబడిన వాళ్ళము. అయితే మేము కూడా నీ కుమారుడు చేసినట్టుగా ప్రభు సత్క్రియలు చేయడానికి ప్రభు మమ్మల్ని సిద్ధపరచండి. ఆ సత్క్రియలో నడుచుకొని ఇతరులకు చూపించండి ప్రభు నన్ను సిద్ధపరచండి. ఆయన అడుగుతున్న ప్రతి వారి జీవితంలో పరిపూర్ణ నెమ్మది కలుగులుగా, యేసునామమున ప్రతి ఒక్కరికి సమాధానం వచ్చునుగా, ప్రతి మారిపోవుగా చేస్తాము. ఆత్మ సంబంధంగా జీవించడానికి ప్రభు ప్రతి ఒక్కరు చూస్తారు ప్రభు, చేసానికి ఎవరు చూడరు. ఎందుకంటే ఆ బంధకాలు, ఆ రోగాలు, ఆ వ్యాధి బాధ ఎవరు చెప్తా తీర్చలేదు ప్రభు. మొదటి కానీ తర్వాత హేళన చేస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు. అయ్యా పరిజ్ఞానంలో ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, అందరూ దేవుడు కాదు ఈయనే గొప్పడని చెప్పి అనుకుంటారు. అయితే ప్రభు నిజంగా నువ్వు రక్షకుడు, మా పాపం విమోచకుడు, నువ్వు సర్వాన్ని సృష్టించినవాడు, నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభు నేను గ్రహిస్తున్నావు. ఆ గ్రహించడం నీకు లాభిస్తున్నాడు. ప్రతి ఒక్కరిపైన నీ పరిశుద్ధాత్మక మహిమ సమృద్ధి కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్క జీవితాలు వెలుగుతో నింపబడును గాక. యేసు నామములో వెలుగు కలుగును గాక. సంపూర్ణంగా నీ మహిమ శక్తిని ప్రభావం ఇప్పుడే బిడ్డలో పొందుకుందురు గాక. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ బలమైన అభిషేకము సమృద్ధిగా ప్రతి బిడ్డపై కుమరించి ఫలించే విధంగా అయా అనేక మందిని సంతోషపెట్టే బిడ్డగా అభిషేకించండి. సర్వశక్తి మందులో నీకే వదలా. నీ మహిమ ప్రభావ, నీ సన్నిధి ప్రభావ, నీ ప్రసన్న ప్రభావ, చూసుకునే దరిద్ర ప్రభావ ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన వాళ్ళని చేస్తున్న స్తోత్రం. థ్యాంక్ యూ మై జీసస్. హల్లెలూయా. అవును ప్రభా, నేను మాత్రం నిన్ను చూస్తున్నా ప్రభా, నీ బలాన్ని చూస్తున్నా ప్రభా, నీ మహిమను చూస్తున్నా ప్రభా, నీ జ్ఞానం చూస్తున్నా ప్రభా. అతి బిడ్డగా నన్ను మార్చినందుకు, సంఘాన్ని మార్చినందుకు నీకు స్తోత్రం. బుద్ధి ఎక్కడ ప్రభావ, నీ బిడ్డలు ఎవరైతే ప్రభావ సేవకులుగా, అపోస్తులుగా, బోధకులుగా ఉన్నారో, కదలనే పరిస్థితిలో ఉన్నారు ప్రభావ, ఆ బిడ్డ కలిపోదుగా చేస్తున్నాం. అయ్యా నీ నామని ఎక్కడ వాళ్ళు తోమన్నారు ప్రభావ, వాళ్ళ జీవితంలో కదులుగా చేస్తున్నాము. చిన్నమైన ప్రాంతంలో ప్రభావ అయ్యా పట్టణంగా మారిపోదుగా చేస్తున్నాము. దేశ సరిహద్దులు ప్రభావ ఈ నామం ప్రకటించబడుగా చేస్తున్నాము. చిన్నమైన ప్రాంతంలో ప్రభావ ఈ సంఘం ఉన్న ప్రభావ అనేక దేశాల్లో నీ బిడ్డలు తెరపరచబడుగా చేస్తున్నాము. వాళ్ళే ప్రభువ ఐగుప్తులో ఉన్న ధనాన్ని తీసుకొచ్చి కష్టం తీసుకొచ్చి ఇక్కడ పెడతాం ప్రభు. కూర్చులేక వస్త్రాలు ప్రభు ఇక్కడికి ఇస్తున్నాం ప్రభు. అది సభ్యులు నాకే సంఘంలో ప్రతి ఒక్కరికి దయచేయబడుగా చేస్తున్నాము. మా మధ్యలో పనిచేసేది నువ్వే ప్రభు, ప్రతి ఒక్కరు గ్రహించాలని ప్రభు చూపించమని, నీవు నిజరక్షకుడు ప్రభు అనేక మంది గ్రహించబడమని, బలపరిచే వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓకే, చేతుల కాలు ప్రార్థన.